హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు. ఈరోజు మన వీడియో ఏంటంటే 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. నార్మల్ కటింగ్ అనమాట, క్రాస్ కటింగ్ అయితే కాదు. కొత్త వాళ్ళ కోసం చాలా వివరంగా అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా మడత వేసేసుకున్నాను. ఓపెన్ ఎప్పుడు కూడా బయట పక్కకు వేసుకోండి, క్లోజ్ ఎప్పుడు మీ పక్క వేసుకోండి. ఇలా కింద అయితే ఒక మార్క్ చేసుకొని ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఎమ్మింగ్ అయితే 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, 1 ఇంచ్ దగ్గర ఇక్కడ నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా లోపలికి పోయిద్ది, 1 ఇంచ్ ఎమ్మింగ్ అంతా లోనికి వెళ్ళిపోతుంది. ముందైతే కొంచెం సన్నగా కుట్టేసుకొని మిగతాది లోన్ ఎమ్మింగ్కి పెట్టేస్తాం కదా. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ తీసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టి ఉండే పక్కన తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మనం క్రాస్ ఎలా గుర్తుపెట్టాలంటే, నార్మల్ కటింగ్ కాబట్టి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందకి పట్టుకుంటే సాగట్లేదు కదా, ఇలా చాగలేదంటే మనకి నార్మల్ కటింగ్ అనమాట. అదే ఇలా చాగినట్టయితే అది క్రాస్ కటింగ్ అని అర్థము. ఇప్పుడు చెయ్యి ఇలా తీసుకొని ఇలా ముడతలు లేకుండా మనం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. దానిపైన ఒక 1/4 ఇంచ్ తేడాలో ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కింద కూడా అంతే, చంక లోపల ఒక కుట్టు దగ్గర ఒకటి, పైన ఒకటి చేసుకున్నాను. ఒక 1/4 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకొని ఇప్పుడు ఆ పైన ఉన్న గీతని కలుపుకోవాలి. ఇలా మన చెయ్యి ఆకారంలో ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసేసుకొని ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పైన కచ్చికలాగా పెట్టుకున్నాను. ఇక్కడ కుట్టు వచ్చే దగ్గర మనం ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చెయ్యి ఎక్కడి వరకు అవుతుందో అక్కడ ఒక కుట్టు వేసేసుకున్నాను. ఈ రెండు కూడా కలిపేసుకోవాలి. మనకి ఇదైతే కుట్టు వస్తుంది అనమాట కింద. ఇక్కడైతే చంక లోపల అతుకు పడుతుంది. అతుకేలాగానే నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. చూస్తున్నారా, ఇక్కడైతే మనకి చేతులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి లోపల లోత్ అనేది తీసుకోవాలి. ఈ లోత్ అనేది ముందు పక్కకే వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ లోతు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా లోతు 2 పొరలకి మాత్రమే తీసుకోండి, కింద 2 పొరలకి తీసుకోకూడదు. ఇప్పుడు చేతులు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వెనక పార్ట్, ఇది వెనక పార్ట్ వచ్చేసి కింద కూడా సేమ్ ఇలా ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి, లైన్ చేసుకోవాలి. ఇలా ముక్క అయితే కింద స్ట్రైట్గా ఉండాలి, ఎగుడు దిగుడు లేకుండా ఇలా లైన్ చేసేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ దగ్గర నేను ఇక్కడ లైన్ చేసుకుంటున్నాను. ఇది మన కింద స్టిచ్చింగ్ కోసమని ఒక లైన్ చేసేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. కింద వెనుక డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి షోల్డర్ పైన ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ మనం లైన్ చేసుకున్నాం కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద ఉండే కుట్టు దగ్గర పట్టుకొని, ఇక్కడ ఆల్రెడీ మనం కుట్టు కోసం కింద లైన్ తీసుకున్నాం కదా, లైన్ దగ్గర నుంచి పైన వాళ్ళ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక లైన్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసమని ఒక లైన్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి 16 ఇంచులు, 16కి ఇంకొకటి కలుపుకోవాలి. కింద పైన ఆల్రెడీ కలుపుకున్నాం కదా మనం, 17 ఇంచులు మొత్తం వచ్చిందనమాట. ఇది ఇక్కడ 17 ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా 17 దగ్గర గుర్తు పెట్టేసుకోండి. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసమని ఇక్కడ నేను బాక్స్లా గీసి చెప్తున్నాను, అందుకనేసి టోటల్గా మనం బాక్స్లా అయితే గీసేసుకున్నాం. ఇక్కడ కింద వెనుక పార్ట్ని ఇలా మడత పెట్టుకొని ఇక్కడ
కుట్టు దగ్గర ఒక లైన్ తీసుకున్నాను, అలానే ఖర్చు దగ్గర ఒక లైన్ తీసుకున్నాను. తీసుకొని వెడల్పు వచ్చేసరికి మొత్తం 12 ఇంచులు వచ్చింది. అంటే 10 ఇంచుల దగ్గర మనకి కుట్టు అనేది వస్తుంది. 2 ఇంచులు ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా. పైన కూడా 12 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది వేసుకోండి. కింద 12 ఉంటే పైన కూడా 12 ఇంచుల దగ్గర ఒక లైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని లైన్ చేసేసుకోండి. ఇలా స్క్వేర్గా ఒక బాక్స్ లాగా అయితే గీసేసుకొని దీంట్లోనే మనం వెనక పార్ట్ అనేది తీసుకుందాం. సేమ్ కింద ఎంత ఉంటే పైన కూడా అంతే ఉండాలి, లేదంటే మనకి లైన్ అనేది వంకర వస్తుంది. అందుకనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లైన్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసేస్తాను. అలాగే 2 ఇంచెస్ గ్యాప్లో ఒక లైన్ తీసుకుంటున్నాం. ఇది మనకు ఖర్చుకు అనమాట. వాళ్ళ కుట్టు వచ్చేది ఇప్పుడు నేను ఎక్కడైతే లైన్ తీస్తున్నానో అక్కడ వస్తుంది కుట్టు అనేది. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఇలా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని వెనక నెక్ ఎంతైతే ఉందో ఇప్పుడు మనం కొలుచుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత వీప్ కప్ ఎంత ఉందో చూసుకోవాలి. కింద మనం ఒక లైన్ అనేది గీసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి పట్టుకొని ఇక్కడ వాళ్ళ నెక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. పైనేమో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏమైందంటే ఒక 1 ఇంచ్ మనం నెక్ అనేది పైకి పెట్టుకోవాలి. 1 ఇంచ్ తగ్గిస్తున్నాను. నెక్ బాగా డీప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను 1 ఇంచ్ తగ్గిస్తున్నాను. కింద లైన్ కాకుండా మనం పైన లైన్ కొలుచుకోవాలి. ఇక్కడ కూడా కింద కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన నుంచి ఒక లైన్ అనేది చేసుకోవాలి. పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి కింద కూడా 2 ఇంచెసే రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్ అనేది గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్లో ఇలా రౌండ్ అనేది చేసుకోవాలి మనం. చూస్తున్నారు, ఇప్పుడు మనం షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. వాళ్ళ భుజం ఎంత ఉందో చూసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు, ఇక్కడ 2 అయితే పెట్టాను కదా, వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒకటి, అలానే మన కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టాను. ఇప్పుడు సైడ్ కూడా మనం లైన్ దగ్గర నుంచి పైన వాళ్ళ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక లైన్ అనేది చేసుకున్నాను. దానిపైన ఒక లైన్ చేసుకున్నాను. ఇక్కడైతే షోల్డర్ మొత్తం 6.5 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనం 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇటు 6.5 వచ్చినప్పుడు చంక కూడా 6.5 తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలానే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. 6.5 దగ్గర ఒక లైన్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మనకి ఆ సైడ్ లైన్ అనేది కొంచెం కిందకి అవుతుంది కాబట్టి మనం అది వదిలేసి సేమ్ ఇక్కడ 6.5 ఉంది కాబట్టి ఈ చివరి కూడా మనం 6.5 దగ్గర లైన్ చేసుకోవాలి. లైన్ చేసుకొని 2 కూడా లైన్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళ బ్లౌజ్కి ఏంటంటే కుట్ అనేది ఒకటి పైకి ఒకటి కిందికి వస్తాయి. చంకల్లో 2 కూడా డాట్లు కలవకపోతే ఇలా తేడా వస్తుంది అనమాట. అందుకని చంకల దగ్గర 2 కూడా కుట్లు కలవలేదు కాబట్టి ఇక్కడ మనకి తేడా అనేది వచ్చేసింది. ఇక్కడ పైనుంచి 3 ఇంచులు, ఇటు నుంచి 3 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకొని ఈ 3 ఇంచులు కూడా ఇలా లైన్ కలిపేస్తున్నాను. ఇలా 3 ఇంచుల దగ్గర మీరు మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది చంక రౌండ్ అనేది
బాగా వస్తుంది రౌండ్గా. చూస్తున్నారుగా ఇక్కడైతే మనకి డ్రా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఎక్కడైతే లైన్ వేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారుగా ఇంత తేడా వచ్చినా కానీ మనకి లైన్ అనేది కరెక్ట్గా రాదు. అందుకనేసి చూసుకొని మనం డ్రా చేసుకోవాలి. వాళ్ళ ఆల్దికి ఇచ్చిన బ్లౌజు కరెక్ట్గా లేదు కాబట్టి మనకి కుట్టు అనేది అక్కడ తేడా వచ్చింది, కొంచెం లైన్ అనేది తేడా వచ్చింది. అవి చూసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ బ్లౌజు ఇచ్చినప్పుడు ఇక్కడ నెక్ ఏంటంటే కొంచెం వాళ్ళకి తగ్గించమన్నారు కాబట్టి నేను కొంచెం పైకి అనేది పెట్టాను అనమాట, 1 ఇంచ్ పైకి. ఇప్పుడు ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఇక్కడ పీస్ అనేది నేను స్ట్రేట్గా వేస్తున్నాను. క్రాస్ కాకుండా స్ట్రేట్గా వేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చుట్టూ వెనుక పార్ట్ ఎంత అయితే ఉందో అంతా ఇక్కడ లైన్ చేసుకుంటున్నాం. భుజాల మీద అలానే చంక రౌండు సైడు అంతా కూడా సేమ్ వెనుక పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకుంటున్నాను. అలానే కుట్టొచ్చే దగ్గర కూడా ఒక మార్క్ చేసుకున్నాను. కింద కూడా చేసేస్తున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోల్చుకోవాలి. ఉక్సులు పట్టి సైడు ఇలా నెక్ వేసుకొని పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసి ఈ విధంగా వేసుకొని ఇలా లైన్ చేసేసుకోవాలి. కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకోండి. మన స్టిచ్చింగ్ కావాలి కాబట్టి 1/2 ఇంచ్ పైకే పెట్టుకుంటున్నాను ఇక్కడ మార్కింగ్ నేను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ తీసేసుకొని ఇక్కడ కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ లైన్ చేసుకోండి. అక్కడ చిన్న పీస్ అతుకు అనేది పడుతుంది, మనం అతికేసుకోవాలి. ఇక్కడ చంక లోపల ఒక 1/2 ఇంచ్ కిందకి లైన్ చేసుకోండి. చంకలోతు కొంచెం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని షేప్ పట్టి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కొంచెం కిందికి 4 హుక్స్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ పట్టి దగ్గరకి ఇలా చాగదీయకుండా ఒక లైన్ చేసుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కుట్లు వదిలేసుకొని అది ఎంత ఉందో అంతా కొలిచేసుకున్నాను. ఇక్కడ సైడ్ కూడా అంతే సేమ్. పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదులుకొని కింద షేప్ పట్టి దగ్గర ఒక లైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 కూడా ఇలా కలిపేసుకోండి. మన గీతలు ఎలాగైతే ఉన్నాయో అలా కలిపేసుకోవాలి. ఇక్కడైతే అతుకు వస్తుంది అనమాట, చిన్న మొక్క అతుకు వేసుకోండి సైడు. ఇప్పుడు డ్రా అయిపోయింది కదా మనకి, ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాం. కింద లైన్ నుంచి కట్ చేసుకోండి. చూస్తున్నారుగా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇంకెక్కడైనా అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ రూపంలో అడగచ్చు అనమాట, ఎక్కడైనా అర్థం కాకపోయినా. అలానే మన వీడియోస్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా నేను చేసి పెడతాను. మీ ముందు వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు వెనక పార్ట్ వచ్చేసింది, అలానే ముందు పార్ట్ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ నేను ఇలా వేసుకొని చెక్ చేసుకోండి. ఏమన్నా వెనక ముందు ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి లైన్ చేసేసుకోండి. చూస్తున్నారుగా చాలా నీట్గా అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కొలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి 3.5 ముందు పక్క ఉంది, వెనక పక్క వచ్చేసరికి 3 ఇంచులు అనమాట. ఇప్పుడు 3.5 ఇంచుకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకోండి, పైన స్టిచ్చింగ్ కోసం కింద స్టిచ్చింగ్ కోసం అలా అనమాట. ఇప్పుడు నడుము బెల్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూర ఉన్న సైడ్ తీసుకోండి నడుము పట్టి అనేది. ముందు పక్క 3.5 ఇంచులు కాబట్టి ఇక్కడ మనం 4.5 అయితే తీసుకుంటున్నాను. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ పోవాలి కదా, మనం కుట్టేసుకున్న తర్వాత 3.5 వచ్చేస్తుంది. ఇక్కడ పొడవు వచ్చేసరికి 11 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వెనక పక్క 3 ఇంచెస్ ఉంది కాబట్టి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను.
పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ పోతే 3 వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని లైన్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారుగా, ఇక్కడైతే లైన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి 2 షేప్ పట్టీలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ ఇంకో 2 అయితే తీసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్లో ఇంకో 2 షేప్ పట్టీలు తీసుకుంటున్నాం. ముందు పక్కకి 2 కావాలి, లోపల పక్కకి 2 కావాలి. అందుకని ఇక్కడ 4 షేప్ పట్టీలు అయితే తీసుకోండి. తీసుకొని ఇలా లైన్ చేసుకోండి సేమ్ ఉండేటట్టు. ఇక్కడైతే మనకి షేప్ పట్టీలు వచ్చేసినాయి కదా. వెనక పార్టు ముందు పార్టు అలానే ఇలా పెట్టి చూసుకోండి ఒకసారి. మనకి పైన కింద స్టిచ్చింగ్ పోతే సేమ్ సరిపోతాయి అన్నమాట. ఇక్కడ నడుం పట్టి వచ్చింది. అలానే ఈ ముక్క ఉక్సులు పట్టీకి, కాజా పట్టీకి, వెనకాల మెడ పట్టీలకి అన్నిటికి ఉపయోగపడుతుంది అన్నమాట. చంకలో అతుకు వేయాలి కదా, వాటికి అన్నిటికి ఆ పీసెస్ ఉపయోగపడతాయి. చూస్తున్నారుగా, చాలా ఈజీగా నార్మల్ కటింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.